అండి హాయ్ అండి. పార్టీలు ఫంక్షన్స్ అయినా చిన్న చిన్న పార్టీలు ఫంక్షన్స్ అయినా ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావాల్సింది ఒక గ్లాసు బొంబాయి రవ్వ, హాఫ్ గ్లాసు షుగర్ పౌడరు, హాఫ్ గ్లాస్ మిల్క్ పౌడర్, ఈ మూడు తీసుకోవాలి. బొంబాయి రవ్వను బాగా నెయ్యితో వేయించుకోవాలి. వేయించి పక్కన పెట్టుకోవాలి. ఈ మూడు కలిపేసిన తర్వాత మనం కొంచెం కర్పూరము, కొంచెం ఇలాచి, అందులోనే కొంచెం మనము కస్టర్డ్ పౌడర్ ఒక స్పూన్ వేసుకొని చేతితో బాగా కలుపుకొని నెయ్యి వేసుకొని 3 స్పూన్లు రవ్వ లడ్డూలాగా కలుపుకోవాలి అండి. కలుపుకున్న తర్వాత మనం ఒక మౌళ్ళు తీసుకొని స్వీట్ బాక్స్లో కానీ మనకు నచ్చిన బాక్స్లో ఒక మౌళ్ళలోని దీన్ని అంతా సెట్ చేసేసుకోవాలి. సెట్ చేసిన తర్వాత మనకు నచ్చిన విధంగా పైన డ్రై ఫ్రూట్స్తో అలంకరించుకోవచ్చండి. సింపుల్ స్వీట్ ఎంతమంది వచ్చినా 10 నిమిషాల్లో చేసుకునే స్వీటు. ఈ స్వీట్ నచ్చితే మీరు ఎవరికైనా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాదం, కాజు, డ్రై ఫ్రూట్స్తో పైన ఇలాగా డెకరేషన్ చేసుకోవచ్చండి. నేను ఈ విధంగా చేశాను చూడండి, ఎంత బాగుందో స్వీటు. మనం కావాలంటే కొంచెం లైట్గా మిల్క్ను కూడా చిలకరించుకుంటే మనకి ఇట్లాగా బర్ఫీ కింద బాక్స్లో నొక్కడానికి వస్తుంది. ఒక 5 మినిట్స్ సెట్ చేయడానికి కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఎంతో ఈజీగా 2 మినిట్స్లో అయిపోయే ఈ స్వీటు మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంత ఈజీగా చేసుకోవచ్చు ఆ స్వీట్ అనుకోవచ్చు. కావాలంటే పుట్నాల పప్పును కూడా పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి. పిల్లలకి ఎంతో ఈజీగా హాలిడేస్లో స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలాగ చేసి పెట్టేయండి. ఇదిగో ఇలాగ నేను డ్రై ఫ్రూట్స్ని పైన ఇలా అలంకరించానండి. మీకు కావాలంటే కిస్మిస్